వాగ్దాన సందేశం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించండి, మీ స్వరం మాకు వినిపించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం ఆత్మను ఆర్పకుడి. ప్రభు సెలవిస్తున్న మాట ఏమిటంటే ఆత్మను ఆర్పకూడదు. దేవుడు నీకు ఏ దర్శనం అయితే చూపెడతాడో, ప్రభు నీకేదైతే ఇదిగో స్వరం వినిపిస్తాడో ఆ స్వరము వలన పరిశుద్ధాత్మలో నువ్వు లీనమైపోతావు. ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో వారే దేవుని పిల్లలని దేవుని వాక్యం సెలవుస్తున్నది. ఇదిగో దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఒకవేళ ఆత్మ నీ మీదికి దిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ అన్య భాషలు మాట్లాడుతుంది. ఒకవేళ ఆ ఆత్మ నీతో మాట్లాడినప్పుడు నీవు ఇదిగో దేవుని బిడ్డలారా ఆర్పకూడదు, చల్లారిపోకూడదు, రగలాలి. అగ్ని మండాలి. ఎడతెగగా ప్రార్థన చేయాలి, ఎడతెగగా ప్రభువును స్తుతించాలి, ఘనపరచాలి. ఎస్, సైతాను సంఖ్యలు తెంచివేయబడతాయి. దురాత్మల మీద నీకు దేవుడు అధికారం ఇచ్చిండు. పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుడు నిన్ను ఆవరించినప్పుడు ఆ ఆత్మను ఆర్పకూడదని ప్రభువైన యేసుక్రీస్తు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆత్మను ఆర్పితే నీ జీవితంలో ఆశీర్వాదం కోల్పోతాం. ఇదిగో ఏ దర్శనం అయితే దేవుడు చూపెడుతున్నాడో జరగబోయేది, దానిని జరిగించుటకు ప్రభు నీకు సాయం చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించిన గాక. ఆమెను. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించండి. ఆత్మను ఆర్పకుండా నేను ఘనపరిచే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.